ఉప రాష్ట్రపతిగా మెగాస్టార్ చిరంజీవికి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఈ మధ్య ప్రధాని మోదీ ఇతర కీలక నేతలతో చిరంజీవి సాన్నిహిత్యంగా మెలుగుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నిర్వహించే ప్రతి ఈవెంట్లో చిరంజీవి హాజరు వెనుక అసలు కారణం ఇదే అంటున్నారు కొన్ని మీడియా వర్గాలు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కసరత్తులతోనే ఉప రాష్ట్రపతి పదవి చిరంజీవికి వరించే ఛాన్స్ ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ మధ్య కాలంలో జయదేవ్ ధన్కర్ వివాదాలకు కేరాఫ్గా మారిన తరుణంలో ఆయనను తొలగించి చిరంజీవికి ఉప రాష్ట్రపతి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది అని తెలుస్తోంది. మరోవైపు చిరంజీవి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారా అన్న కోణంలో కూడా వార్తలు వస్తున్నాయి. గత కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలు చేసుకుంటున్న మెగాస్టార్ మరోసారి పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. చిరంజీవిని తమ పార్టీలోకి చేర్చుకునేందుకు కమలదళం ఆసక్తి ప్రదర్శిస్తోందా? గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఇదే చర్చ జరుగుతోంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. కిషన్ రెడ్డి ఇంట్లో జరిగిన ఈ వేడుకల్లో ప్రధానితో పాటుగా చిరంజీవి కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో చిరంజీవి బీజేపీలో చేరుతారన్న ప్రచారం కొనసాగుతోంది. మరోవైపు ఆయనకు ఉపరాష్ట్రపతి లేదా కేంద్ర మంత్రి పగ్గాలు అప్పజెప్పనున్నారు అని వార్తలైతే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాస్తవానికి మెగాస్టార్ చిరంజీవికి రాజకీయాలు కొత్తేం కాదు. గతంలో ఆయన ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో ప్రజారాజ్యం పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఆ ఎన్నికల్లో 18 చోట్ల విజయం సాధించింది. కానీ ముఖ్యమంత్రి అవుదామని పాలిటిక్స్లోకి వచ్చిన చిరంజీవి కల మాత్రం నెరవేరలేదు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు చిరంజీవి. ఆ విలీనం తర్వాత ఆయనకు కేంద్ర మంత్రి పదవినిచ్చి గౌరవించుకుంది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత దేశంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం, కేంద్రంలో కమలం పార్టీ అధికారంలోకి రావడం చకచకా జరిగిపోయాయి. అయితే కేంద్ర మంత్రి పదవి కోల్పోయాక రాజకీయాలను పక్కన పెట్టేసిన మెగాస్టార్ తిరిగి సినిమాల్లో బిజీ అయిపోయారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో మెగాస్టార్ పొలిటికల్ రీ ఎంట్రీపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణే. ప్రస్తుతం ఏపీలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కొనసాగుతున్నారు. ఆయన ఇటు రాష్ట్రంలో కీలకంగా ఉంటూ కేంద్రంతోనూ చాలా క్లోజ్గా మూవ్ అవుతున్నారు. అటు ప్రధాని మోడీ కూడా పవన్ కళ్యాణ్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. పవన్ ఢిల్లీ వెళితే కేంద్ర మంత్రులు కూడా రాచమర్యాదలు పలుకుతున్నారు. దాంతో పవన్ను తమ ఫ్యూచర్ స్టార్గా కొందరు బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారట. అంతేకాదు పవన్ కళ్యాణ్తో పాటు మెగాస్టార్ చిరంజీవికి కూడా పొలిటికల్గా యాక్టివ్ చేయించాలి అని కమలం పెద్దలు భావిస్తున్నారంట. అందుకే పవన్తో పాటు చిరంజీవికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు అని టాక్.